క్రీస్తునందు మీకు శుభోదయం. క్రమశిక్షణ అనేది ఎంత ప్రాముఖ్యమైన సంగతో మనందరికీ తెలుసు. అది అన్ని రంగాలలో కూడా కోరబడినది. మానవుడు ఎన్ని రకాల పనులైతే జీవితంలో చేయగలడో వాటన్నిటిలోనూ క్రమశిక్షణ ఎంతో అవసరమైనది. క్రమశిక్షణ లేకపోతే మనుషుడు స్థిరుడిగా ఉండలేడు. క్రమశిక్షణ అనేది మనుషులకు ఏదో రకంగా అలవాటు అవ్వాల్సిందే. క్రమశిక్షణ లేని వాళ్ళు సాధారణంగా చెప్పాలంటే బాగుపడినట్టుగా ఎక్కడా ఉండదు. క్రమశిక్షణ అనేది మన బలమును, సామర్థ్యతను, స్థితిని పెంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. క్రమశిక్షణలో నడుస్తున్నవాడు అంతకంతకు ఎదుగుతున్నట్లుగా ఖచ్చితంగా కనబడుతూ ఉంటాడు. ప్రతి విషయంలోనూ ఆ వ్యక్తి ఆలోచన విధానం మొదలుకొని పనితీరు కూడా మెరుగుపడడం మనం చూస్తూ ఉంటాం. క్రమశిక్షణ లేని వాడిని చూచినప్పుడు ప్రజలు పెద్దగా సహించరు. పనిలో కానీ జీవితంలో కానీ సాధకం అనేది, క్రమము అనేది చాలా ముఖ్యము. దీనినే సాధారణ భాషలో మనం క్రమశిక్షణ అంటూ ఉంటాం. చిన్నతనం నుండి కూడా పిల్లలకు క్రమశిక్షణ అనేది నేర్పిస్తూ ఉంటారు. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడే మంచి పౌరులుగా జీవించడానికి ఆ క్రమశిక్షణ సహాయపడుతూ ఉంటుంది. చిన్నతనం నుండి ఎందుకు క్రమశిక్షణ నేర్పిస్తారు అంటే, వాళ్ళ చిన్న జీవితంలో వాళ్ళు కలిగి ఉన్న వాటి పట్ల, జరిగించున్న వాటి పట్ల సాధకమును వాళ్ళకి ఎందుకు నేర్పిస్తూ ఉంటారంటే, వాళ్ళు జీవితంలో తమకు తాముగా ఎవరు వారికి నేర్పించాల్సిన అవసరం లేకుండా, చెప్పవలసిన అవసరం లేకుండా మంచి పౌరులుగాను, సామర్థ్యులుగాను బ్రతకడానికి వారికి అలాగూ నేర్పిస్తూ ఉంటారు. క్రమమైన విధానంలో వాళ్ళు పెంచుతూ ఉంటారు. క్రమమైన పద్ధతులను వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. క్రమముగా ఉన్న వాటిని ఆశించమని వారికి నేర్పిస్తూ ఉంటారు. ఏవైతే క్రమముగా ఉన్నాయో వాటి వైపుకు వాళ్ళ జీవితాన్ని నడిపించుకోవాలనే సంగతిని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. మొత్తం మీద క్రమశిక్షణ అనేది ఎంతో ఉత్తమమైన లక్షణముగా భూమి మీద మనుషులు పరిగణిస్తూ ఉంటారు. ఈ క్రమశిక్షణ కలిగిన వారు గొప్ప గొప్ప స్థానాలకు చేరటం అనేది మనం ఎంతో మందిలో చూసాం, విన్నాం కూడా. అయితే మనుషులకు ఈ క్రమశిక్షణ ఎంత ఉపయోగపడుతున్నప్పుడు ఇదే క్రమశిక్షణ వారిని పాపము నుండి ఎందుకు కాపాడట్లేదు? ఇదే క్రమశిక్షణ వారు పాపము చేయకుండా ఉండేటట్లు ఎందుకు వాళ్ళని బలపరచట్లేదు? ఇదే క్రమశిక్షణ వారికి మంచి సాక్ష్యమును ఎందుకు ఇవ్వదు? అన్ని రంగాల్లోనూ క్రమశిక్షణ కోరబడుచున్నప్పుడు, అన్ని రంగాల్లో దాని యొక్క అవసరత ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో దాని యొక్క ఉనికి అవసరమైనప్పుడు ఇదే క్రమశిక్షణ మానవునికి నిత్య జీవమును అనుగ్రహించడానికి ఎందుకు ఉపయోగపడట్లేదు? క్రమశిక్షణ కేవలము శరీరమునకు చెందింది మాత్రమే అయితే నిత్య జీవమునకు అది ఉపయోగపడదు. ఈ భూమి మీద మానవులుగా మనం జీవిస్తున్నప్పుడు మనకి క్రమశిక్షణ అవసరమే. కానీ ఆ క్రమశిక్షణ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే సంగతి కూడా మనం ఆలోచన చేస్తే, పౌలు ఒక చోట ఇలాగ అంటున్నాడు, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము అని. ఈ శరీర సంబంధమైన క్రమశిక్షణ శరీరము కొరకు మాత్రమే ఉపయోగిస్తున్నప్పుడు అది కొంచెం మటుకే ప్రయోజనకరం అవుతుంది. ఎందుకంటే శరీరము తృప్తి పొందుతున్నంతసేపు కూడా ఆ క్రమశిక్షణ అంతకు మించి వాడికి నేర్పించలేదు. ఈ కారణము చేతనే మానవుడు శరీరమందు తృప్తి పొందుచున్నప్పుడు పాపము చేయుటకు వాడికి అవకాశం కలుగుతూ ఉంటుంది. శరీర సంబంధమైన క్రమశిక్షణ పాపము చేయకూడదు అని చెప్పదు. శరీర సంబంధమైన క్రమశిక్షణ నువ్వు తృప్తి పొందమని మాత్రమే నీకు నేర్పించి నేను నడిపిస్తూ ఉంటుంది. ఈ శరీర సంబంధమైన క్రమశిక్షణ
మనము జీవితంలో ఎదుగుతున్న కొద్దీ, సాధిస్తున్న కొద్దీ ఏ ఇతర పాత్రలు మనం పోషించినా, ఏ ఇతర అలవాట్లకు మనము అలవాటు పడినా కూడా అది అభ్యంతరపరచదు. కాబట్టి క్రైస్తవులైన వారు కేవలము మనుషుల వలె ఈ క్రమశిక్షణను ఆశ్రయించడం అనేది వాళ్ళకి సంపూర్ణమైన లాభమును ఇచ్చేది. చాలామంది శరీరమందు క్రమశిక్షణను అవలంబిస్తూ ఉంటారు. ఇందులో కొంతవరకే అది ఉపయోగకరం, అది తప్పు కాకపోయినా కూడా దాని ఉపయోగాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేనప్పుడు శరీరమందు క్రమశిక్షణను కలిగి ఉండి వాళ్ళు సాధించిన తర్వాత వాళ్ళ హృదయములను కాపాడినది ఏదో అది వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి వాళ్ళు సాధించిన దాన్ని బట్టి అతిశయిస్తూ శరీరమును పాపమునకు అప్పగించుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే పౌలు తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను, మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు. ఈ అక్రమము అనేది అర్థమైతే మనము శరీర సంబంధమైన క్రమశిక్షణకు మించిన క్రమశిక్షణను కలిగి ఉంటాం. దానినే పౌలు తిమోతితో దైవభక్తి అంటూ ఉంటాడు. పౌలు తెస్సలోనికల మధ్య సువార్త ప్రకటించిన దినములో అక్కడ ప్రజలు వీళ్ళను చూచి వీళ్ళను పోలి క్రీస్తును వెంబడించాలని ఉద్దేశము కలిగి జీవించారు. అంటే క్రీస్తుకి ఎంత మాత్రము కూడా చెడ్డ పేరు రాకుండా వీళ్ళు జీవించారు. ఇంతటి క్రమమైన జీవితమును వాళ్ళు ఇదివరకు చూడలేదు. మనుషులకు సాధారణంగా ఉండే క్రమశిక్షణ కన్నా కూడా వీళ్ళ దగ్గరున్న క్రమము బహు గొప్పదిగా వాళ్ళకి కనబడడం జరిగింది. అందుకే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు వీళ్ళు చెప్తున్న సువార్తను, వీళ్ళు ప్రకటిస్తున్న క్రీస్తును, దేవుని రాజ్యమును, వీళ్ళు చేస్తున్న కార్యములను బట్టి ఆకర్షితులై ఆశ్చర్యచకితులై వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. వీళ్ళల్లో ఎంత మాత్రము అక్రమము కనబడలేదు. కారణము వీళ్ళు శరీర సంబంధమైన క్రమశిక్షణను మాత్రమే పాటించిన వాళ్ళు కాదు, మరి ముఖ్యముగా దైవభక్తి అను క్రమమును వాళ్ళు పాటించిన వాళ్ళు. ఎవడైతే దైవభక్తి అని క్రమమును పాటిస్తాడో వాడు మానవులు అవలంబించు క్రమశిక్షణ కంటే కూడా గొప్పదైన విధానమును కలిగిన వాడు. వాడు కేవలం మనుషుల ఎదుట మాత్రమే కాదు, దేవుని ఎదుట కూడా క్రమముగా నడుచుకునేవాడు. వాడి విధానములు కానీ, వాడి పనితీరు కానీ, వాడి ప్రవర్తన కానీ దేవుని ఎదుట నమ్మకముగా ఉన్నప్పుడు మనుషుల ఎదుట తప్పిదము కాలేదు. శరీర సంబంధమైన క్రమశిక్షణ అక్రమమును గురించి మనకు చెప్పదు. మనము స్థిరపడడానికి మాత్రమే అది ఉపయోగపడింది, కానీ క్రమమైన జీవితమును అది నేర్పించదు. కానీ దైవభక్తి అంటే దేవుని ఎడల ఉన్న భయము, భక్తి, ఆయన పట్ల మనకున్న గౌరవము, ఆయన కొరకు జీవించాలనే ఆసక్తి, ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే మనము క్రమముగా నడుచుకునేటట్టు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనుషులు మనల్ని చూచినను చూడకపోయినను దేవుని ఎదుట ఒకేలా మనం జీవించడం జరుగుతుంది. ఇలా జరగనంత వరకు కూడా ప్రకటింపబడుచున్న సువార్త అంతా వ్యర్థమే, చేయుచున్న సేవ పరిచర్య అంతా కూడా వ్యర్థమే, దేవుని నామములో చేయుచున్న కార్యములు అన్నీ కూడా వ్యర్థమే. అది ఎవరికీ ఉపయోగం ఉండదు. క్రీస్తుకు కావలసిన మాదిరి లేని చోట అక్రమము ఉండక తప్పదు. ఆ అక్రమమును కప్పిపుచ్చుకోవడానికి మనుషులు చేసే పనులన్నీ కూడా మరింత అక్రమమవుతుంది తప్ప క్రమమైన జీవితమును దేవుని ఎదుట స్థాపించదు. క్రైస్తవులుగా మనం ప్రధానంగా నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుని ఎదుట క్రమముగా మనము మొట్టమొదటిగా నడుచుకోవాలి. ఆ తర్వాత మన చేయనివన్నీ కూడా దేవుని చేత దీవింపబడి ఫలించినట్లుగా చేయబడను.
పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన, మేము ప్రధానంగా మొట్టమొదటిగా నీకు నమ్మకంగా ఉండే వ్యక్తులుగా ఉంటకు సహాయం చేయండి. మా జీవితానికి శరీర సంబంధమైన క్రమశిక్షణ అవసరమైనప్పటికీ మమ్మల్ని నిత్య జీవం వరకు నడిపించేది నీ యందు భయభక్తులు కలిగిన జీవితమే అని మేము గమనించి దాన్ని ఆచరించుటకు సహాయం చేయండి. ఆచరించుచు నీ యందు ఆనందించుటకు సహాయం చేయమని, అనేకులకు ఈ ఆనందాన్ని పంచులాగన మేము నడుచుకున్నటకు కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.